నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శతవసంతాల చరిత్ర గల ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఏకగ్రీవ దిశగా అడుగులు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీలో వివిధ పదవులు పొందిన వారు పార్టీ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన ఉన్నతాధికారి డాక్టర్ రంగారావు. ప్రజాస్వామ్య విలువలను బ్యాంకు వైభవాన్ని ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సహోద్భావ వాతావరణంలో కొనసాగుతుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శతవసంతాలకు పైబడిన చరిత్ర కలిగిన ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికలకు ఈ నెల 7వ తేదీన నామినేషన్ల ప్రక్రియ చేపట్టనున్న క్రమంలో శనివారం పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, శతవసంతాల చరిత్ర కలిగిన ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పురోగతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడేనని అన్నారు. అనేక మంది పాలక మండలి చైర్మన్ గా పనిచేసిన కోఆపరేటివ్ సెక్టర్ లో అర్బన్ బ్యాంక్ ఉన్నతంగా రాణించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సాధ్యమైందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్బన్ బ్యాంక్ పరిస్థితి కొంత మేరకు మసకబారిందని, మరలా పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ దఫా కూటమి పార్టీల ఆమోదం పొందిన సభ్యులు పాలక మండలిలో ఉండేలా నిర్ణయం జరిగిందన్నారు. 12 మంది సభ్యుల పాలక మండలిలో బీజేపీకి 1, జనసేనకు 4, తెలుగుదేశం పార్టీకి 6 స్థానాలు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 6 సభ్యుల్లోనే ఒకరు పాలక మండలి చైర్మన్ గా వ్యవహరిస్తారని ఎమ్మెల్సీ ఆలపాటి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 7వ తేదీ నామినేషన్ల ప్రక్రియ స్వహద్భావ వాతావరణంలో జరుగుతుందని, పాలక మండలి చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకునే విధానాన్ని స్వాగతిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు టి అనంతాచార్యులు, అన్నవరపు వేణు, కటారి వాసుదేవరాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పెండ్యాల వెంకటరావు, మంగమూరి హరిప్రసాద్, గుమ్మడి రమేష్, రవిచిన్ని, హెచ్సివి అధినేత కరణం వెంకటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, పసుపులెట్టి త్రిమూర్తులు, అడుసుమిలి వెంకటేశ్వరరావు, బోయపాటి అరుణ, దివి అనిత, భీమవరం సాంబిరెడ్డి, అశోకవర్ధన్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పురాతనమైనటువంటి బ్యాంక్ ఉన్నటువంటి ప్రాధాన్యతని మనం ఒకసారి మరలా పునర్వైభవాన్ని సాధించాలనే తలంపుతో కూటమి నాయకత్వం కింద అందరం కూడా కలిసి ఆల్మోస్ట్ యునానిమస్ అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కూటమి నాయకత్వంలో ఎలాంటి ఇది లేకుండా బీజేపీకి 1, కూటమి నాయకత్వంలో భాగంలో ఉన్నటువంటి జనసేనకి 4, అదేవిధంగా 6 తెలుగుదేశం పార్టీ సభ్యులుగా, 1 ప్రెసిడెంట్, 7, మొత్తం 12 మందితో కూడినటువంటి ఈ కార్యవర్గం, 1 అధ్యక్షులు వారు ఒకరు, మిగతా 11 సభ్యులుగా కొనసాగుతారు. ఇది అందరూ కూడా కలిసి రకరకాలుగా ఊహాగానాలు వస్తూ ఉంటాయి. అయితే మనకి తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎన్నికలను జరుపుకోవటం అనేది మన బాధ్యతగా ఈ రోజున చిన్న ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ అయినా సరే, అది ఎలాంటి ఎలక్షన్ అయినా సరే ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి, శాంతిని కాపాడుకోవాలి, ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకూడదు. ఇవే మా ప్రధానమైనటువంటి లక్ష్యాలు. బ్యాంకు ఉన్నతిని, బ్యాంకు వైభవాన్ని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం అనేది మా జయంగా భావిస్తూ అందరూ కూడా కలిసి ఈ కమిటీని గెలిపించవలసిందిగా, రేపు నామినేషన్లో సవ్యంగా వేసుకునేలాగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకత్వానికి పేరు పేరున మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా తమసాని చంద్రశేఖర్ గారికి, మంత్రివర్యులకి, అదేవిధంగా సహకరించినటువంటి మా సోదరుడు గుమ్మడి రమేష్ గారికి, అదేవిధంగా పార్టీ కార్యవర్గానికి అందరికీ కూడా, బీజేపీ అనంతాచార్యుల వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు లోకేష్ గారికి, వారికి కూడా ఈ సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి, వారందరికీ కూడా ఈ సందర్భంలో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులకు ఎంపికైన సభ్యులు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానికంగా గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలో వివిధ పదవులు పొందిన వారు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను కలిసి కృతజ్ఞతాపూర్వక అభిమానాన్ని చాటుకున్నారు. పట్టణ వైఎస్ఆర్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కొర్రా యశోద, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు పొట్లూరి అశోక్, నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రులు, నియోజకవర్గ సమన్వయకర్త శివకుమార్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు పొందిన వారిని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ దుశ్శాలవతో సత్కరించి ఆశీస్సులు అందించారు.
అదేవిధంగా పదవులు పొందిన వారు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి కిషోర్, దేవరపల్లి భూషణం, కె స్వామి నాయక్, షేక్ దుబాయ్ బాబు, చిక్కల రవీంద్ర, అత్తోట కిషోర్, తమ్మా సుజిత్ రెడ్డి, షేక్ ఇస్మాయిల్, షేక్ జాకిర్, ఇంద్రా ప్రియదర్శిని, మన్నవ శాంతిశ్రీ, నిమరాజు ప్రసాద్, పిట్టు కోటేశ్వరరావు, వై జయప్రద తదితరులు ఉన్నారు. శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్టీసీల్ అధ్యక్షుడిగా తెనాలి నియోజకవర్గం పోట్లూరి అశోక్ గారిని నియమించడం అనేది యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ ఏదైతే ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గం ఎస్టీసీఎల్ నియమించిన నన్ను దీన్ని పోషించిన యానాది యూత్ ఫెడరేషన్ ఎందేటి వెంకటసుబ్బయ్య గారికి, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి, 11వ వార్డు కౌన్సిలర్ కటార్ హరీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నాయకులందరూ ముందుండి నన్ను నడిపించి స్టేజ్కి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అన్నాబత్తుని శివకుమార్ గారు సహకారంతో ఈ తెనాలి నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరింత బాధ్యత పెంచినట్టుగా ఉంది, ఇప్పుడు బాధ్యత పెట్టినట్టుగా ఉంది అశోక్కి. గతంలో ఏ విధంగా అయితే కష్టపడ్డాడో అంతకుమించి ఎక్కువగా కష్టపడి రాబోయే ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయి, 2028 కానీ 29 కానీ అవ్వచ్చు. అప్పుడు పార్టీని బలోపేతం చేసి మన 11వ వార్డు కానివ్వండి, మన నియోజకవర్గం కానివ్వండి, తెనాలి నియోజకవర్గం కానివ్వండి, మొత్తం పార్టీని బలోపేతం చేసి అన్నాబత్తుని శివకుమార్ గారిని మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించేటందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేటందుకు మనస్ఫూర్తిగా కష్టపడతాడని ఆశిస్తూ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా మా 12వ వార్డుకు సంబంధించిన కుర్రా యశోద నేను సెలెక్ట్ చేయటం మాకు చాలా సంతోషకరం. మంచి చదువు కలిగిన, డిసిప్లిన్ కలిగిన అమ్మాయి. గత 5 సంవత్సరాలుగా తెనాలి కౌన్సిలర్గా చేస్తూ మా వార్డుకి చాలా సహకారం చేసి ఇక్కడ ఉన్న పెద్దలతో కలిసి తనకు కావాల్సిన సమస్యలని నెరవేర్చుకుంటుంది అమ్మాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా చాలా తోడ్పాటు నుంచి ఆయనతో కలిసి పనిచేసిన యశోద సమర్థవంతంగా చేస్తుందని, ఆమె చేయుటకు ఆమెకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండి ఆమెకు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ పార్టీ యొక్క పాలసీని ముందుకు నడిపించే మరి ధైర్యం కలిగిన వీరులు, వనితలు, మరి వీరందరికీ పదవులు వచ్చినందుకు ఆ పదవికి వెన్ను తేవాలని కోరుకుంటూ పదవులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి 12వ వార్డు యశోద అంచెలంచెలుగా ఎదిగి మంచి నాయకురాలు కావాలని, తన వాయిస్ మరి వైఎస్ఆర్ పార్టీ తరపున ఎగిరించాలని, చిగిరించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. మా గురువైనటువంటి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్న చేతుల మీదుగా నాకు ఎస్టీ గిరిజన మహిళనైనటువంటి నాకు ఇంత పెద్ద పదవిని, బాధ్యతని నా మీద నమ్మకంతో అన్నగారు నాకు ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా హోప్ఫుల్తోనే నా మీద నమ్మకంతో ఇచ్చారు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత 4.5 సంవత్సరాల క్రితం టౌన్ మెజారిటీతో 12వ వార్డు ముందుకొచ్చింది. ఇప్పుడు ఏ విధంగా అయితే నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఈరోజు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఏదైతే నాకు పదవి బాధ్యతలను అప్పగించారో అది సక్రమంగా నిర్వర్తిస్తానని, నేను అన్న వేసే అడుగులో నేను కూడా ప్రతి అడుగు వేసుకుంటూ ఒక సమిధనై ప్రజలకు సేవ చేసుకుంటానని, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా మహిళలందరికీ నా తోడ్పాటును ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకింత పదవి బాధ్యతనిచ్చిన అన్నగారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పదవి ఇవ్వడానికి దోహదపడ్డ మా అన్న, మా బాస్, మా నాయకుడు, మా లోకల్ శివన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చి నా మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న మా లోకల్ శివన్న గారికి ఆయన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, కళాకారులకి ఎటువంటి బాధ కలగకుండా నా తరఫు నుంచి వైఎస్ఆర్ పార్టీకి ఏమి రావాలో నా వంతు కృషి చేసి నాకు ఈ పదవి ఇచ్చిన మా శివన్నకి
మంచి పేరు తీసుకొస్తానని నాకు ప్రతి విషయంలో దోహదపడ్డ మా సోదర సమానులైన ఆరాధ్యుల కన్నా గారు, అదేవిధంగా పిట్టు వెంకట కోటేశ్వరరావు గారు, మా బ్రదర్ అయిన ఆనంద శర్మ గారు, ప్రసాద్ గారు, రాజేష్ గారు, అదేవిధంగా వినయ్, చల్లా యామిని గారు, వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన లక్ష్మణ శాస్త్రి గారికి ఈ రోజున మండల సాంస్కృతిక శాఖ అధ్యక్షులుగా నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పదవి రావడానికి కారకులైనటువంటి మా అన్నగారు, లోకల్ నాయకులు శివన్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. విష జ్వరాలు ప్రబలుతున్న ప్రస్తుత నేపథ్యంలో వైద్య సిబ్బంది తమ విధులను అంకిత భావంతో నిర్వహించాలని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని గుంటూరు DCHS డాక్టర్ రంగారావు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు గుంటూరు DCHS డాక్టర్ రంగారావు శనివారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ వార్డులోని రోగులను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా విష జ్వరాలు ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించే క్రమంలో వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించామన్నారు. 74 మంది ఇన్పేషెంట్స్లో 27 మంది జ్వరంతో ఉన్నారని తెలిపారు. విష జ్వరాలు మరింత ప్రబలకుండా జ్వరం బాధితులందరినీ ఒకే వార్డులో ఉంచేలా వారికి సక్రమైన వైద్యం అందించే చర్యలకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు వార్డుకు వెళ్లి రక్తాన్ని సేకరించి పరీక్ష నిర్వహించాలని సూచించామన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు సూచనలు చేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అధికారులు ఆయన వెంట ఉన్నారు. సడన్గా ఆకస్మికంగా ఈ తెనాలి హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. కారణం ఏంటంటే నిన్న మొన్న జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొన్ని మీడియాలో వచ్చింది. అందువల్ల కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, తెనాలిలో జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం ప్రాపర్గా మానిటర్ చేయమని చెప్పారు. అంతేకాకుండా మనకు గుంటూరు సబర్బన్లో తురకపాలెం విలేజ్లో మెలియోడోసిస్ అనే జబ్బు లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అనుమానాస్పదంగా ఉండటం వల్ల అక్కడ మొత్తం దాన్ని కాన్సన్ట్రేట్ చేశారు. పై అధికారులు అందరూ కూడా అక్కడ సర్వే చేస్తున్నారు. ఆ సందర్భంలో ఇక్కడ కూడా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మన డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ మేడం గారు పంపడం జరిగింది. ఇక్కడే ఉండి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. విష జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల, సీజనల్ మార్పుల వల్ల ఈ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి అని మా పై అధికారుల దృష్టికి వచ్చింది, నా దృష్టికి కూడా వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వెంటనే చూశాను, దాదాపు ఇవాళ 74 మంది పేషెంట్స్ అడ్మిషన్లో ఉన్నారు. దాంట్లో 27 మంది మాత్రమే జ్వరాల పేషెంట్స్ ఉన్నారు. వీటికి గాను సపరేట్గా ఒక వార్డు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంతవరకు క్యాజువాలిటీస్ ఏం లేవు, ఫీవర్ కూడా బాగా కంట్రోల్లో ఉంది, ట్రీట్మెంట్ కూడా బాగానే జరుగుతుంది. తెనాలి పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనివ్వటమే కాకుండా వార్డులోని క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా తాము ముందుకు సాగుతున్నామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ అన్నారు. 15వ వార్డులోని మల్లాదివారి వీధిలో 135 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. 13,25,000 రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ వార్డు సమస్యను గుర్తించి అభివృద్ధి పనులు ప్రారంభించిన పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ పి శ్రీకాంత్, డి శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ షేక్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా శంకుస్థాపన చేస్తాం. ఈ రోజున ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, వర్షాకాలంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో గత కౌన్సిలర్ గారు మన కోటేశ్వరరావు గారు కూడా చెప్తూ జరిగింది. ఇప్పుడు ఈ పాటికే వేసి ఉండాలి, దానివల్ల కొంచెం లేట్ అవుతానా, ఈ రోజున ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ రోజున వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అలానే మన మ్యాక్సిమం నేను ఈ పదవి స్వీకారం చేసిన కానించి తెనాలిపట్నంలో శానిటేషన్ మీద కానివ్వండి, అభివృద్ధి పనుల్లో కానివ్వండి ముందుంటున్నా. తప్పకుండా ప్రజలకి ఎంతో కొంత మెరుగైన సేవ అందించాలని జరుగుతున్నాయి. నేను కాంట్రాక్టులు అవసరమైతే 1-2 సార్లు వాళ్ళు పిలిపించి మాట్లాడి, అలానే మా మున్సిపల్ అధికారులతో కానీ సందర్శించి ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలని చేయాలని నా కోరిక కూడా. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డులో శంకుస్థాపన చేస్తున్నాం. ఈ రోడ్డు వచ్చేసి మేము 13,25,000 రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా మెరుగైన సేవని ప్రజలకు అందిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వర్షం పడితే నీళ్లు మోకాళ్ళ లోతున నీళ్లు ఉంటున్నాయని ప్రజలందరూ కూడా కోరిన మీదకి మా చైర్పర్సన్ గారికి, మేడం గారికి, మా మినిస్టర్ గారికి చెప్పుకుంటే ఇది తక్షణమే రోడ్డు మొదలుపెట్టి 135 మీటర్లో 13,25,000 రూపాయలతోటి ఈ రోడ్డు, డ్రైనేజ్ కాలువ 2 కడతం జరుగుతుంది.
ఒక వారం 10 రోజుల్లోనే వర్క్ బిగిన్ చేసి అయిపోతుంది. అందరికి కూడా ధన్యవాదాలు. తెనాలి ప్రకాశం రోడ్లోని రోటరీ క్లబ్ కార్యాలయం నందు నేషనల్ బిల్డర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి ప్రకాశం రోడ్లోని రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం నేషనల్ బిల్డర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు డాక్టర్ జీవనలత అధ్యక్షత జరిగిన సమావేశంలో రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి వివరించారు. ఉపాధ్యాయుల బాధ్యత సక్రమంగా లేకుంటే మెరుగైన సమాజాన్ని కోల్పోతామని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ రోటరీ క్లబ్ అందిస్తున్న సామాజిక సేవలను ప్రశంసించారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాఖమూరి రాజ్యలక్ష్మి, ఏ బాలసుబ్రహ్మణ్యం, బండ్ల విజయకుమార్, ఎన్ జ్యోతి, ఈ అంబరీషుడు, కన్నెగంటి వెంకట అశోకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళి తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నా కుటుంబ సభ్యుల మధ్య ఎలా ఉంటానో అలా అనిపించింది. ఎందుకంటే నాకు పూర్ణచంద్ గారు కావచ్చు, గుర్రా శ్రీనివాస్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు అందరూ బాగా పరిచయం. మీ టీచర్స్లో కూడా రాజ్యలక్ష్మి మేడం గారి దగ్గరికి మేము గర్ల్స్ హై స్కూల్కి పోయాం 1-2 సందర్భాలు. ప్రతి తరగతిని దాటేటప్పుడు టీచర్ కృషి ఉండబట్టే అట్లా పైకి ఎక్కుతాడు. కానీ ఆయన మాత్రం కదలకుండా అలాగే ఉండిపోతాడు. ఎంతోమంది టీచర్లు కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసినా వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, పలానా పొజిషన్లో ఉన్నారు అని తెలుసుకుంటేనే టీచర్ గారికి ఎంత ఆనందంగా ఉంటుందో. ఇష్టమైన వృత్తి ఏంటంటే టీచర్ వృత్తి. ఎందుకంటే మనశ్శాంతిగా ప్రభుత్వ ఉద్యోగి ఎవరన్నా నిద్రపోతాడంటే ఆ టీచరే. ఇంకే ఉపాధ్యాయులు బాగా సేవ చేసిన వారికి ఈ నేషనల్ అవార్డు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేషనల్ అవార్డు అంటే ఈ నేషన్కి పిల్లలు ఈ టీచర్సే కాబట్టి వారికి నేషనల్ పిల్లర్ అవార్డ్స్ ఈరోజు ఇవ్వటం, వారు ఒప్పుకోవటం ఆనందం. మనకు ఉన్న అజ్ఞానం అనే చీకటిని పాలదోరి జ్ఞానం అనే వెలుతురిని మనకి కల్పించేవారే గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత అంటే వారు గనక ఒక నిర్లక్ష్యం వహిస్తే ఒక నేషనే దెబ్బతినిపోయింది. సెప్టెంబర్ 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందం. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారిని వారి జీవితాన్ని మనం తెలుసుకుంటే మనం ఎంత ఇదిగా నేర్చుకోవచ్చు అనేది కూడా అర్థమైంది. ఆయన 1988 సెప్టెంబర్ 5వ తారీఖున ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆయన అంచెలంచెలుగా పెరిగి ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నారు. ఎంతమందినో ఆయన తీర్చిదిద్ది ప్రయోజకంగా చేశారు. ఆయన మనకి 2వ రాష్ట్రపతిగా కూడా చేశారు 1962 నుంచి 67 దాకా. నాకు యాక్చువల్గా ఫేవరెట్ టీచర్స్ చాలామంది ఉన్నారు, కానీ ఇద్దరిని మాత్రం నేను ఎప్పుడూ తలుచుకుంటాను. వాళ్ళు నా భవిష్యత్తు కోసం వాళ్ళు నిస్వార్థంగా చాలా కష్టపడ్డారని నా ఫీలింగ్. సో మా రోటరీలో కూడా మంచి గురువులు ఉన్నారు. వాళ్ళకి సన్మాన గ్రహీతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రోటరీ మహాశైలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. గణదేవుని నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పండగ సాంప్రదాయం ప్రకారం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వరాదని 2 టౌన్ సిఐ రాముల నాయక్ పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ సుగాలి కాలనీలో 17వ గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారం నిర్వహించిన నిమజ్జనోత్సవ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ రాములు నాయక్ సంఘీయులు ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని గణపతి దేవుని నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగను పండగలా జరుపుకోవాలని, నిమజ్జన ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వరాదన్నారు. ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు యువత పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి పట్టణంలో ఈ సుల్తానాబాద్ నాయక్ కమిటీకి సంబంధించి సంవత్సరము 17వ ఈ నాయక చవితి. అయితే ఈ మా ఆనవాయితీ ప్రకారము ప్రతి ఒక్కరికి పండుగ చేసుకుంటున్నారు. అయితే నన్ను మా కమ్యూనిటీ కాబట్టి కొంచెం పిలవడం జరిగింది. అందరూ పండగ అంటే అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. నిబంధనలకు అనుకూలంగా ఏదైనా ఫెస్టివల్ చేసుకోవాలి తప్ప ఏ చిన్న ఇష్యూ కూడా జరగకూడదని నేను అందరూ మా వాళ్ళందరికీ మాట్లాడడం కోసం వచ్చినాను. కాబట్టి అందరూ పండుగని పండగలా ఎంజాయ్ చేసుకోవాలి. అదే తప్ప తాగి రోడ్ల మీద న్యూసెన్స్ అలాంటివి ఏం చేయకుండా ఉండడం కోసము మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ 4 మాటలు చెబుదామని వచ్చాను. కాబట్టి అందరూ ఈ నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెనాలి సుల్తానాబాద్లో
వినాయకుడి నిమజ్జనం సందర్భంగా సభ్యులు పిలవడం వలన సిఏ గారు మరి మేము అందరూ రావడం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసు వారి నిబంధనల ప్రకారం అందరూ జాగ్రత్తగా చేసుకొని ఆ వినాయకుడి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పెనుగొండ శ్రీ వాసవిపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ చేపట్టిన అర్ధ చాతుర్మాస దీక్ష ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వశాంతిని కోరుతూ శనివారం సాయంత్రం తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయంలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో అర్ధ చాతుర్మాస దీక్షలను విశేష ఆధ్యాత్మిక సేవలతో నిర్వహించారు. నిరంతర హనుమాన్ చాలీసా పారాయణ ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమాల ముగింపుగా ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో శనివారం పట్టణంలో ఆధ్యాత్మిక శోభకు అద్దం పట్టే తీరుగా మేళ తాళాలతో కోలాట భజనతో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు సప్తస్వముల రథంపై భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. పలు కూడల మీదుగా ఈ ఆధ్యాత్మిక శోభాయాత్ర కొనసాగింది. కార్యక్రమాన్ని శ్రీ శాలిగ్రామ మఠం కార్యవర్గం శ్రీ విద్యాపీఠ మహిళా విభాగం పర్యవేక్షించారు. గంగానంపేటలోని కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ నుండి అర్ధచాతుర్మాసం దీక్ష ముగింపు సందర్భంగా ఈ రోజున తెనాలి పురవీధుల్లో కోలాటంతో మహిళలు భక్తి కీర్తనలు ఇవన్నీ కూడా తెనాలి వీధులన్నింటినీ కూడా అందరికీ కూడా దీని విశేషాన్ని తెలియపరుస్తున్నారు స్వామీజీ గారు. అందరూ కూడా రేపు పూర్ణాహుతి ఉంది, అందరూ వచ్చి కూడా పూర్ణాహుతిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో గృహ విజ్ఞాన విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పాడిబండ్ల హేమలత ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని జేఎంజే మహిళా కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు అట్లే అధ్యాపకులు ఆమెను అభినందించారు. గత 34 సంవత్సరాలుగా అంకిత భావంతో బోధనా వృత్తితో కొనసాగుతూ గృహ విజ్ఞాన విభాగాధిపతిగా సేవలు అందిస్తున్న డాక్టర్ పాడిబండ్ల హేమలత ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపకురాల అవార్డు అందుకోవడం పట్ల జేఎంజే మహిళా కళాశాల పాలకవర్గం హర్షం ప్రకటించారు. తెనాలి పట్టణానికి చెందిన బాగౌతుల నాగసాయి శ్రీరామ్ న్యాయశాస్త్రంలో వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటి 9 బంగారు పథకాలను కైవసం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు శ్రీరామును ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి పట్టణానికి చెందిన బాగౌతుల నాగసాయి శ్రీరామ్ న్యాయశాస్త్రంలోని ఎల్ఎం క్రిమినల్ సెక్యూరిటీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా 9 బంగారు పథకాలను అందుకున్నారు. శుక్రవారం విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో శ్రీరామ్ 9 బంగారు పథకాలను కైవసం చేసుకోవడం పట్ల తెనాలి పట్టణానికి చెందిన వికనస శ్రీనివాస్ ట్రస్ట్ కార్యవర్గం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. స్త్రీ అభివృద్ధే దేశాభివృద్ధికి మూల కారణమని, స్త్రీలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేయటం వల్ల ఆమె అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని అచ్యుత దాసాజీ అన్నారు. తెనాలి మండలం బుదిపాలెం గ్రామంలో గల శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ శివాలయంలో శనివారం మహిళలకు ప్రత్యేకంగా శ్రీశక్తి వరం పేరిట ఉచితంగా ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ మాట్లాడుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల సంకల్పానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్త్రీలలో దైవిక చైతన్యాన్ని జాగృతం చేసి ఆమెలో ఆరోగ్య చైతన్యాన్ని, ఐశ్వర్య చైతన్యాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. తద్వారా స్త్రీ అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సప్తకోశ జ్ఞానాన్ని వివరించారు. ఈ శిక్షణ తరగతిలో తెనాలి పరిసర ప్రాంతాలైన 32 గ్రామాల నుంచి 350 మంది మహిళలు పాల్గొనగా ఆలయ నిర్వాహకులు ఉచిత భోజన వసతి కల్పించారు. భగవంతుడి జ్ఞానం, జీవిత జ్ఞానం లోపల నుండి నింపితే అప్పుడు ఆ వెలితిపోతుంది. అప్పుడు స్త్రీ పులి అవుతుంది, సింహం అవుతుంది. ఒక సింహం అంటే మింగేయడం కాదు, ఒక ధైర్యం, ఒక కుటుంబానికి బలం అవుతుంది, తన భర్తకి ధైర్యం అవుతుంది, పిల్లలకి ఒక ధైర్యం అవుతుంది. ఆటోని మినీ ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఉదంతం తెనాలి గుంటూరు రహదారిలో గురువుపాలెం వద్ద వెలుగు చూసింది. ఆటో డ్రైవర్ రామారావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అంగలకు గుద్దురు చెందిన ఆటో డ్రైవర్ రామారావు తెనాలి నుండి నారకోడూరు బాడుగకు వెళ్తున్న క్రమంలో జాగర్లముడిలో సంగం డైరీకి వెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆటో ఎక్కారని, గురుపాలెం సమీపంలో ఎదురుగా వస్తున్న మహేంద్ర మినీ ట్రక్ ఆటోను ఢీకొట్టే క్రమంలో ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేయగా మినీ ట్రక్ ఆటోకు సైడున ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో ఆటోలోని వ్యక్తి సంఘటనా స్థలంలో మృతి చెందినట్లు రామారావు తెలిపారు. కాగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేసి మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురికి తరలించారు. నా పేరు రామారావు, మాది అంగలగూతురు. తెనాలి నుంచి నారాకోడూరు వైపు వెళ్తుంటే ప్యాసింజర్ ఎక్కాడు. ఎదురుగా మహేంద్ర అల్ట్రా మినీ ట్రక్ వచ్చింది. మినీ ట్రక్ ఎదురుగా రాగానే నేను పక్కగా తప్పించాను. ట్రక్ సైడ్కి కొట్టాడు. సైడ్కి కొట్టి మనిషి చనిపోయాడు.
చనిపోయిన అతను జాగర్లమూడి జాగర్లమూడి నుంచి డైరీ వరకు అడిగాడు. వెళ్తుంటే ఇలా యాక్సిడెంట్ జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శత వసంతాల చరిత్ర గల ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఏకగ్రీవ దిశగా అడుగులు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీలో వివిధ పదవులు పొందిన వారు పార్టీ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన ఉన్నతాధికారి డాక్టర్ రంగారావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సీవీ న్యూస్.